ఒక కొత్త జీవితం, ఒక కొత్త ఆనందం. ఆ ఆనందానికి భరోసాగా ఒంగోలులోని ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్లో బర్త్ అండ్ బియాండ్ ప్రత్యేక విభాగం. అనుభవజ్ఞులైన గైనకాలజిస్టులు, పీడియాట్రిషన్ల సేవలతో తల్లి మరియు శిశువుకు సంపూర్ణ సంరక్షణ. హైరిస్క్ ప్రెగ్నెన్సీలకు ప్రత్యేక వైద్యం. 24 గంటల అత్యవసర సేవలు ఎల్లప్పుడూ అందుబాటులో. అత్యాధునిక పరికరాలతో ప్రీమెచ్యూర్ బేబీస్ కోసం ఎన్ఐసియు, పిఐసియు ప్రత్యేక సంరక్షణ. శిశువుల టీకాలు, ఆరోగ్య పర్యవేక్షణతో ప్రతి అడుగులోనూ మీతోనే. సురక్షిత మాతృత్వం, ఆరోగ్యమైన బాల్యం. బర్త్ అండ్ బియాండ్ అట్ ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటికి టీడీపీ కార్యక్రమంలో భాగంగా సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఒంగోలు మున్సిపల్ పరిధిలోని 40వ డివిజన్ వడ్డిపాలెం, క్రిస్టియన్ పాలెం ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం 2 ఏళ్లలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం 40వ డివిజన్ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చిందని, గత 2 ఏళ్లలో 5.07 కోట్ల వ్యయంతో సీసీ రోడ్లు, సైడ్ డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు చేపట్టినట్టు ఎమ్మెల్యే తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడంతో పాటు ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీడీపీ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, మాజీ కార్పొరేటర్ తేళ్ల చంద్రశేఖర్, టీడీపీ సీనియర్ నాయకులు వాసేపల్లి వెంకటేశ్వరరెడ్డి, పత్తిపాటి వెంకటేశ్వర్లు, కరిచేటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వెలుగులేని గుడిసెల్లోనా నిండుగా దీపం మెరిసేనే, పల్లె నుండి పట్నం దాకా ప్రతి దారి నేడు రహదారులే. శోకం నిండిన గుండెల్లో సంతోషాల చిరుజల్లులు కురిసేనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. మాటనే ఇచ్చారు, నిలబెట్టుకున్నారు నిజమైన నాయకులు. విధ్వంసం చూసిన రాష్ట్రాన్ని వికాసం వైపుగా నడిపించారు. నవ్యాంధ్ర నిర్మాతలు, అభివృద్ధి ప్రదాతలు, ఆంధ్ర రాష్ట్ర తలరాతలు మార్చేశారు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. ప్రతి విద్యార్థికి విద్య ప్రోత్సాహంగా, తల్లికి వందనం అందించగా, ప్రతి మహిళకు 3 సిలిండర్లే దీపం పథకం ద్వారా ఫ్రీగిచ్చనే. బీసీల సంక్షేమం లక్ష్యంగా నిధులు, రిజర్వేషన్లు కల్పించేనే. అర్హులందరికీ ధైర్యాన్నిచ్చే ఎన్టీఆర్ భరోసా పెన్షన్లిచ్చే. అన్నా క్యాంటీన్లు పునః ప్రారంభించనే. రూపాయలకే ఆకలి తీర్చనే. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు. చేసేది చెప్తాడు బాబు, అరే చెప్పింది చేశాడు చూడు.
ముందుకొచ్చారే ఉపాధి కల్పించనున్నారే మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంటే చాలన్నా మా బతుకులు బాగుంటాయన్నా మా చంద్రన్న శభాషన్న మీరుంటే అంటే చాలన్నా మా బతుకులు బాగుంటాయన్నా పేదవాళ్ళని ధనికులు చేయడమే నా లక్ష్యంగా పనిచేస్తా. ఎందుకు కారో చూస్తా. ప్రతి ఒక్క పేదవాడిని ధనికులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుడతా. ఇది చేసి చూపిస్తా. 26 లక్షలు. దాని తర్వాత అంటే నేను చెప్పేది ఏంటిదంటే సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఎంత ఇబ్బందికరంగా ఉన్నా అని మీ అందరికి తెలియజేస్తున్నాను. సరే, మన విషయానికి వస్తే ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ మన కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు వరకు 16 కోట్లు ఇచ్చాము ప్రతి ఒక్కరికి. ఇక్కడ కూడా నాకు తెలిసి ఈ సీఎం రిలీఫ్ ఫండ్ 110 మంది నా దగ్గరకు వచ్చారు. ఈ 2 ఏళ్లలో 75 లక్షలు ఇచ్చాం ఈ క్రిస్టియన్ పాలనకి. సో నేను చెప్పేది ఏంటంటే ఇదంతా పార్టీ అతీతంగా జరుగుతుంది. ఎవరైనా కానీ రాబోయే కాలంలో కూడా ఏదైనా హాస్పిటల్కి వెళ్తే బిల్స్ తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా చేసి పెడతాం. ఇప్పుడు వరకే 75 లక్షలు ఇక్కడే ఇచ్చామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. సరే, సంక్షేమం బాగానే ఉంది. అభివృద్ధి సంగతి ఏంటిది, రోడ్లు గీడ్లు అని అడుగుతారు. వచ్చిన వెంటనే పోయిన 2 ఏళ్ళు పెద్ద ఎక్కువ జరగకపోతే మన పేర్లమిట్ట ఏరియాలో ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పుడు లేని విధంగా డిఎంఎఫ్ అంటే మీకు కూడా సరిగ్గా తెలియదేమో, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ అని ఇక్కడ డబ్బులు లేకపోతే ఆ చెంకుర్తి డబ్బులు ఇక్కడ తీసుకొని వచ్చి పెట్టి క్వారీ డబ్బులు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఈ దాంట్లోనే నాకు తెలిసి 2 కోట్లు పెట్టాం. స్టార్టింగ్ లో పెట్టాం. ఇప్పుడు ఆ అమరావతి రోడ్డు ఒకటి అడిగారు కదా అప్పుడు ఎలక్షన్ టైంలో, 1 కోటి రూపాయలతో ఒక వారం 10 రోజులు కూడా టెండర్ అయిపోయింది, అది పెడుతున్నాం. అంటే నేను చెప్పేది ఏంటంటే ఈ వార్డుకే 3 కోట్లు ఏమో ఆల్రెడీ వర్క్స్ అయిపోయినాయి, 2 కోట్లు పెండింగ్ ఉన్నాయి. ఇంకొక నెల లోపల స్టార్ట్ చేసి అమరావతి రోడ్తో సార్ అంటే 5 కోట్లు ఈ వార్డుకి ఇచ్చామంటే డబ్బులు బాగానే ఇచ్చినట్టు లెక్క. సో దాంట్లో ఏమి సందేహం లేదు. ఇటు నేను చెప్పినట్టు ఇటు అభివృద్ధి ఇటు సంక్షేమం జరుగుతుందని. సరే, ఏదేమైనా కానీ వీళ్ళు అంటారు కొంతమంది విజయ్ కుమార్ చేశారని తెలుసు కాబట్టి నేను హ్యాపీగా ఉన్నాను. ఇది డబుల్ రోడ్డు. నేను అప్పుడు ఎమ్మెల్యే నుంచి పోరాటం బిగిన్ చేసి 19లో చేయించాను. సో దానివల్ల చాలా మందికి బాగున్నారు, యాక్సిడెంట్లు తగ్గింది, అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ అంటే ఇలాంటి సౌకర్యాలు ఉన్నారు. అక్కడ రైతులకి రోడ్లు ఉన్నాయి. ఏంటిది, పేర్లమిట్ట నుంచి పెద్ద కొత్తపల్లికి 3 కోట్ల రూపాయలు పెట్టి 2 కోట్ల 60 లక్షలు పెట్టి మంచి రోడ్లు వేసాం. వేసిన వెంటనే ఒక్కొక్కళ్ళు ఎకరాకి 5 లక్షలు తీసుకున్నారు. పెరిగింది, ప్రతి రైతుకి పెరిగింది. అంటే మేము డబ్బులు ఇచ్చినట్టే లెక్క కదా. అది ఎప్పుడు పెరిగిందో వీళ్ళు మా దగ్గర రావటం మానేశారు. అంటే అందుకని నేను చెప్పదలుచుకుంటే అయితే రైతులు అందరూ అడుగుతూ ఉంటారు, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చింది, ఎమ్మెల్యే అనుక మేము తిరిగాం, ఏంటిది మాకేం జరిగిందంటే అదే మీకు జరిగింది. మీకు 10 ఎకరాలు ఉంటే 50 లక్షలు వచ్చినట్టు లెక్క, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక మా బడుగు బలహీన వర్గాల చర్చలకి పెన్షన్లు గిన్షన్లు చేస్తా ఉన్నాం, ఈ రోడ్లు గిడ్లు చేస్తున్నాం. అందుకని అన్ని బ్రహ్మాండంగా చిన్నోళ్ళు కాబట్టి చిన్న కోరికలు పూర్తిగా తీర్చేసాము. వీళ్ళు పెద్దోళ్ళు కాబట్టి పెద్ద కోరికలు తీర్చాము. సో అందరికి చిన్నోళ్ళకి పెద్దోళ్ళకి అన్ని కోరికలు తీర్చామని సందర్భంగా తెలియజేస్తున్నాం. సో మేము కోరేది ఏంటిదంటే మీరు కూడా పళ్ళ మీద దృష్టి పెట్టి 5 లక్షలు 1 లక్ష పళ్ళ మీద ఊరికి కాంట్రిబ్యూట్ చేయాలి. ఎలక్షన్లో అంతే కదండి. ఉత్తగా అందరికి ఏదో ఒకటి మీరు ఏం చేస్తే అది మీకు పుణ్యం కూడా వస్తుంది. ఏంటంటే మీరు మమ్మల్ని బ్రహ్మాండంగా 30,000తో గెలిపించారు. అందుకని ఈ 5 ఏళ్ళు మీరు బాగా గెలిపించారు కదా, నా చేతనే నేను చేయాలా, అందుకని చేశాను. వచ్చి వెళ్తే ఈ మహానుభావుడు ఏమనంటే ఇక్కడ డబ్బులు లేవు మున్సిపల్ కార్పొరేషన్ అంటే ఏదో ఐడియా చేసి డిఎంఎఫ్ ఫండ్ లో ఆ గ్రాంట్ డబ్బులని తీసుకొని వచ్చి మీకు పెట్టాము. సో నా ధర్మం మేము చేశాము. ఇక వచ్చే ఎలక్షన్ లో మీ ధర్మం మీరు చేయాలా. మున్సిపల్ ఎలక్షన్ లో కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి, మేమంతా స్పీడ్ గా బాగుండాలంటే మాకు తగ్గోటి ఇక్కడ కౌన్సిలర్ ఉండాలి. అంటే నాతో బాగుంటే నేను కూడా స్పీడ్ గా ఇద్దరం కలిసి మంచి స్పీడ్ గా రాబోయే ఇంకా మిగతా వర్కులు చేస్తాం. అందుకని ఎలక్షన్ లో కొద్దిగా చూసి మాకు అనుకూలంగా ఉన్న వ్యక్తిని గెలిపిస్తే ఇంకా స్పీడ్ గా వర్క్ చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ
చెరువుది కూడా ట్రై చేస్తా ఉన్నాం. అది ప్రస్తుతానికి ఏంటంటే అది ఎవడు ఆక్యుపై చేయకుండా చూసాము. నేను చాలా మందిని కూడా నేను చాలాసార్లు లెటర్లు కూడా కలెక్టర్కి ఇవన్నీ ఇచ్చేసాను. ఇది ఏదైనా పార్కు గీర్కు చేసి మంచి బండ్ వేసి చేద్దామని, అది కూడా రాబోయే కాలంలో చేస్తామని సందర్భంగా తెలియజేస్తాను. సరే, ఏంటిదంటే క్రిస్టియన్ పాలెం మనం మా ఫస్ట్ నుంచి మంచి దగ్గర ఉన్న పాలెము. మీరు నాకు ఓట్లు వేసినారు, నేను మీకు పని చేసినాను. అందుకని ఈ కాలనీకి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే కాలంలో కూడా ఏదన్నా మనం చేయగలిగిన ఏదన్నా వస్తే అందుకన్నా ముందర మీకు ఖచ్చితంగా చేసి పెడతానని సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ విచ్చేసిన మన ఇక్కడ నాయకులందరికీ, ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ అంటే మంచి బ్రహ్మాండంగా తిరిగి ఇల్లు తిరిగి నాకు సంతోషం ఏంటంటే సిఎంఆర్ జ్యువెలర్స్ లో జూలై 9 నుండి ప్రారంభం ఆషాఢ శ్రావణ స్వర్ణ వైభవం. సరికొత్త స్వర్ణ కాంతులకు శ్రీకారం. బంగారు ఆభరణాల వేస్టేజ్ పై అప్ టు 50% ఆఫ్. పాత బంగారం మార్పిడిపై ప్రతి క్యారెట్ కు 100% ఎక్స్చేంజ్ విలువ. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై ఫ్లాట్ 15% ఆఫ్. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు కూలీ లేదు. రెగ్యులర్ VSO పై వర్తిస్తుంది. మన సంప్రదాయం ఆధునికతలకు అద్దం పట్టి వింటేజ్ కలెక్షన్స్, యాంటిక్ కలెక్షన్స్, టెంపుల్ కలెక్షన్స్, నటాషా కలెక్షన్స్, పీకాక్ కలెక్షన్స్, వివాహ కలెక్షన్స్, విక్టోరియా కలెక్షన్స్ మా ప్రత్యేకత. 100% హాల్మార్క్ తో మార్కెట్ లో మరెవరూ ఇవ్వలేని లైఫ్ లాంగ్ సర్వీస్ అందించే ఏకైక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. తులసిరామ్ థియేటర్, కర్నూల్ రోడ్, ఒంగోలు.